ఫస్ట్ చాలామంది అడిగేది ఏంటంటే మెడిటేషన్కి ఒక దగ్గర కూర్చోవాలా, లేకపోతే స్నానం చేసి కూర్చోవాలా, పూజ తెల్ల చేసి బట్టలు కూర్చోవాలా, ధరించాలా? చేసుకోవాలా, ఇలాగే ఇవన్నీ. అసలు ఎలాంటి కండిషన్స్ పెట్టుకున్నారంటే ఆటోమేటిక్గా డిపెండెన్సీ పెరుగుతుంది. కొంతమంది మ్యూజిక్ హెడ్సెట్ పెట్టుకుని మ్యూజిక్ వింటూ మెడిటేటివ్ మ్యూజిక్ వింటూ చేస్తారు, గైడెడ్ మెడిటేషన్ చేస్తూ ఉంటారు. మీరు ఒక దాన్ని ఆసరాగా చేసుకుని మెడిటేషన్ చేస్తున్నారంటే అది లేకపోతే మీరు మెడిటేషన్ చేయలేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా అలాంటి వాటికి అలవాటు పడకూడదు. డిపెండెన్సీ పారాసైట్ లాగా తయారవుతాం. ఓకే. సో మీ ఇంట్లో చాలా శుభ్రంగా ఉన్న ప్లేస్లో చాప వేసుకొని కూర్చోవాలంటే సడన్గా మీరు ఊరు వెళ్ళారు, మెడిటేషన్ ఆగిపోయింది. సడన్గా మీరు బయట వచ్చేటప్పటికి ఏదో ఊరు వెళ్తూ బస్సులో జర్నీ చేస్తున్నారు, మీకు మెడిటేషన్ చేయాలంది కానీ చేయలేదు. సో మెడిటేషన్ ఎలా ఉండాలంటే కనుక దేర్ షుడెంట్ బి ఎనీ ప్లేస్, ఎలాంటి ప్లేస్ ఉండకూడదు. అంటే ఇదే ప్లేస్లో చేస్తానే రిస్ట్రిక్షన్, ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా చేసే విధంగా మన మైండ్ ట్యూన్ అయిపోవాలి. రెండోది ఏ డిపెండెన్సీ మ్యూజిక్ లాంటివి కానీ అలాంటివి ఉండకూడదు. రెండో థింగ్ ఏంటంటే స్నానం చేయాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి, ఇలాంటి కండిషన్స్ ఏమి ఉండకూడదు. ఎనీ ప్లేస్ మీరు బిజీ సెంటర్లో 7 సెట్ ఆటోలో కూర్చొని కూడా మెడిటేటివ్ స్టేట్లో ఉండగలగాలి.